హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి. ఇది మన కొత్త ఇల్లు అండి. వర్క్ అయితే ఆల్మోస్ట్ వుడ్ వర్క్ అయితే అయిపోయినట్టుగానండి. కొన్ని ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది. పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తాము. ముందు మీరు టైల్స్ వేసుకోండి మేడం అని చెప్పారు. ఇంటీరియర్ వాళ్ళు అయితే టైల్స్ వాళ్ళ లిస్ట్లో లేదండి. మేము అయితే పర్సనల్గా వేసుకుంటున్నామండి. పూజా మందిరంకి, బాల్కనీ, ఆ తర్వాత ఇంకేంటి కిచెన్లో ఇవన్నీ మా అంటే ఇంటీరియర్ లిస్ట్లో లేదనమాట. మా పర్సనల్గా చేసుకుంటున్నాం. మొన్న చిమ్నీ కొన్నాను కదండి, మీకు వీడియో పెట్టాను. ఫేబర్ వాళ్ళది కొనుక్కున్నానండి. ఆ కంపెనీ చాలా బాగుంటుంది. అయితే మా బిల్డర్ ఏం చేశారంటే చిమ్నీకి బయటికి ఆ స్మోక్ వెళ్ళడానికి హోల్ ఇవ్వలేదండి. ఆ హోల్ ఇవ్వకపోవడం చాలా తలకాయ నొప్పి అయిపోయింది. ఆ హోలు పెట్టడానికి 1600 1700 అడుగుతున్నారండి. అంటే ఇది కోర్ కటింగ్ అంట. అంటే డ్రిల్లింగ్ మిషన్తో అవ్వదు. ఇది కోర్ కటింగ్. ఈ మిషనే 75,000 అవుతుందని చెప్పాడు. ఎందుకు డ్రిల్లింగ్ మిషన్తో అవ్వదు అంటే, మేడం అది అవ్వదు, ఎందుకంటే వాళ్ళు అలా చేస్తే డ్రిల్లింగ్ మిషన్తో హోల్ చేస్తే గోడ మనకి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని ఇష్యూస్ ఉంటాయి మేడం, అలా చేయరు మేడం, అందరూ ఇలాగే చేస్తారు ఇప్పుడు అని చెప్పారు. ఒకరికి అడిగితే 1600 అన్నారు, ఇంకొకరు 1500 అన్నారు. ఫైనల్గా మేము ఫ్లాబర్ వాళ్ళు మనకి చిమిని కొనే వాళ్ళు అబ్బాయికి అడిగితే ఈ అబ్బాయి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు. ఈ అబ్బాయి అయితే ఫస్ట్ 1500 అడిగాడు. మేము కొంచెం బార్గింగ్ చేసుకుంటే 1200కి అయితే ఆ హోల్ చేసాడండి. చూడండి, మనకి ఇంటీరియర్ చేసినప్పుడు ఇల్లు కొనుక్కొని ఇంటీరియర్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. ముందైతే ఏమీ తెలియదు కదా ఫ్రెండ్స్. నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఏదైనా సరే తెలుసుకొని మనం ఇంటీరియర్ చేసుకోవాలి. నేను పదే వాళ్ళకి వీళ్ళకి అడిగి ప్రతిదీ నేనైతే ముందు అడుగు వేస్తున్నానండి. ఇగండి మా మంచం కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఇది స్టోరేజ్ మంచం అయితే చేపించు